నేను జరిగింది చెప్పాను. ఎందుకంటే నచ్చినా నచ్చకపోయినా నేను మొత్తం గుర్తుపెట్టుకోవాలి. పోయింది మా నాన్న కదా. వర్షం పడేదాకా గొడుగు తెరిచి పట్టుకుని చినుకులు పడగానే మూసేసేవాడిని ఏమంటారో తెలుసా? ఆనంద్ విహారీ. నా బ్యాడ్ లక్ ఎలా ఉందంటే అసలే నాకు నందుకి మధ్య దూరం పెరిగిందనుకుంటే మా మమ్మీ శేఖర్ వాళ్ళ కోసం ఇస్తున్న పార్టీకి నందుని క్యాటరింగ్కి పిలిచారు. కూర్చో. హలో. ఏం చెప్పొప్పించావు తాతయ్య? తినకూడదు. నువ్వు చెప్పిందే విసుకోకుండా ఇంకోసారి చెప్పాను. అంటే అను చూడటానికి వెళ్ళడం, బానుని కలవటం అంత అక్కర్లేదు, సగం చాలు. అమ్మాయి నచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది. కొంచెం అటు ఇటుగా అదేరా. అటు ఇటుగా ఏంటి తాతయ్య? ఏంటి మీ తాత మనవాళ్ళు ఏదో డిస్కషన్ లో ఉన్నట్టున్నారు? మా డబ్బు కష్టాలు మీకు ఏం తెలుస్తాయండి? అక్కడ పెట్టు. అది కూడా కొంచెం వెయ్యి. నువ్వేనా వంటలు చేయించేది? లాజిస్టిక్స్ సూపర్వైజ్ చేస్తాను. పేరేదైతేనే పని అదేగా. నువ్వేంట్రా ఇక్కడ? తింటావా ఏంటి? రా, నిన్నే రా. ఎక్స్క్యూజ్ మీ. నందు, పిలిచావా నన్ను? నందు, వదిలేస్తున్నావా నన్ను? నిన్ను లవ్ చేసేంత లగ్జరీ లేదు, వదిలేసేంత లెవెలు లేదు. ఇలా నీ ముందు నుంచుంటే బెంచ్ కార్ ముందు బ్రేకు లేని సైకిల్ పార్క్ చేసినట్టుంది. ఈ లైట్లు, ఈ జనం గోల, ఈ డ్రెస్, ఇవన్నీ చూస్తుంటే నువ్వు నాకు తెలిసిన అన్సూయ కాదు, ఎవరో డాటర్ ఆఫ్ మహాలక్ష్మి, కేర్ ఆఫ్ కల్వపూడి. ఏంట్రా అయితే కళ్ళలో దుంపడకుండా నీళ్ళు వచ్చేస్తున్నాయి. అను అను రామ్మ, నీకోసం వెయిట్ చేస్తున్నారు. వంటలు చాలా బాగున్నాయట్రా. థ్యాంక్స్ మావయ్య. పెళ్లి కాంట్రాక్ట్ కూడా మాకే ఇప్పించు వీలైతే. నువ్వు చెప్పాలట్రా. నందుగారు, బిర్యానీ అయిపోయిందండి. ఇంకా తినాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను వంటోడని ప్రతి 10 నిమిషాలకు వస్తే గుర్తు చేస్తారేంట్రా? నేనేం మర్చిపోలేదు. పోనీ ఫ్రైడ్ రైస్తో మేనేజ్ చేసేయమంటారా? ఉన్న దాంతోనే సర్దుకోవాలి. అయిపోయింది దాని గురించి అనుకోవడం దేనికి? నేను బిర్యానీ గురించే మాట్లాడాను. రే ముత్యం, ఓ మంచి పాట పాడరా. ఓ, ఇలాంటి టైంలో మ్యూజిక్ చాలా బాగుంటుంది. గుడ్ చాయిస్. యా, నా గొంతు పెద్ద బాగోదండి. నేనేమన్నా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఏంట్రా నీకు మాట్లాడడానికి? పాడా. గో హెడ్. గుడి వీధి శ్యామలండి, నాలో ఫెయిల్యూర్. పాడరా ముత్యం, పాడు. గుండెల్లో ఉన్న ఒక ఫీలింగ్ గొంతులోంచి బయటికి రావాలి. మిగిలింది ఏమైనా ఉంటే కంట్లోంచి కారిపోవాలి. పాటను చెప్తాను, పాడు. కొన్ని మీ అమ్మ చెప్పిన మాట విను. అంటే ఈసారి నన్ను సక్సెస్ఫుల్గా సూసైడ్ చేసుకోమంటున్నారా? వచ్చింది మావయ్య.
భానుని మా అమ్మ తెలుసు. నన్ను కలువపొడి తీసుకెళ్ళిపో, అప్పుడు తెలుస్తుంది మా అమ్మకి. ముందు మీ ఇంటికి వెళ్దాం పద. నాగవల్లి ఏం మాట్లాడదు, ఇంత కళ్ళు వేసుకుని చూస్తుంది. అయినా నీకు అన్నీ అర్థమైపోతాయి. నేను వాగుతూనే ఉంటాను, నా మనసులో ఏముందో తెలీదు. మాకు రావాల్సిందే మాకిస్తేనే మా అమ్మ తలుపులేసింది. మీ అమ్మకు కావాల్సింది నిన్ను తీసుకెళ్తే తలుపు తీస్తుందా? పద, ఇంటి దగ్గర దింపుతాను. నువ్వు దింపుకునేంత బరువు కాదు, నేను వెళ్ళగలను. అన్నాయ్, మన పాప ఏడుస్తుందంటే ఒక అర్థం ఉంది. ఆ పాప ఎందుకు ఏడుస్తుంది? అది ఎందుకు ఏడుస్తుందో తెలియాలా? నా ఏడుపు ఆగడం కావాలా? రెండోదే. ఆ పని చూడండి. నీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చమ్మా. మండితే మామయ్య, నేను అను ఇంటికి వచ్చిందా? అది నీ దగ్గర లేదా? లేదు మామయ్య. దానికి రేపు నిశ్చితార్థం పెట్టిందిరా మీ అత్తయ్య. అది లేకపోతే నేనే ఏదో చేశానంటుంది. నువ్వేం కంగారు పడకు మామయ్య, అత్తయ్య ముందు నీకు మాట్లాడనివ్వను. అను నేను తీసుకొస్తాను. అది కాదురా, రేపు పొద్దున తన ఎంగేజ్మెంట్. అది రేపు పొద్దున్న తన ఎంగేజ్మెంట్ జరిగి తీరుతుంది, సరేనా? రే, అనసూయ ఎక్కడుందో చెప్పరా, వదిలేస్తాను. అనసూయ ఎక్కడుందో చెప్తే వదిలేస్తారా?